ఈ కిచెన్లో ఒక సీక్రెట్ ఉంది. మొదటి చూపులో మీకు కనిపించదు. సాధారణంగా కనిపించే ఈ సిమెంట్ కిచెన్లో స్టోరేజ్ను ఎంత తెలివిగా ప్లాన్ చేశామో చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ సెల్ఫ్లు ఎందుకు ఎలా డిజైన్ చేశాం, ఏ భాగం ఏం ఉపయోగానికి, ఇంకా ఈ డిజైన్లో చాలామంది చేసే ఓ పెద్ద తప్పు ఏంటి అన్ని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాం. చివరి వరకు చూడండి. మీ ఇంటికి కూడా ఇదే డిజైన్ చేయాలనిపించే అవకాశం ఉంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఓపెన్ కిచెన్లో సిమెంట్స్ కబోర్డ్స్ ఎలా పోసామో, ఏ విధంగా చేసామో, ఏమేమి మెటీరియల్ వాడామో, వర్క్ ఎలా చేసామో, మెటీరియల్ ఎంత ఖర్చు అయింది, మొత్తం టోటల్ ఈ పూర్తి వీడియోలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. సో వీడియో చివరిలో ఎంత ఖర్చు అయింది, ఏ మెటీరియల్ వాడాము అనేది ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో ఫస్ట్ మనము దానికి తగ్గట్టుగా కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ సెల్ఫ్లు ఏ విధంగా వస్తాయి. కింద ఓపెన్ కిచెన్కి ఇటు సైడ్ వచ్చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్కి, అటు సైడ్ కిచెన్ ప్లాట్ఫామ్ రెండు సైడ్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఓపెన్ కిచెన్లో వచ్చేసి ప్లాట్ఫామ్కి గ్రానైట్ బండ్ వేసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇటు సైడ్ కూడా ఆ బండ లెవెల్ వచ్చేసి ఇక్కడ గోడ కడతారు. ఆ గోడ మీద వచ్చేసి మనం అటు ఇటు బండ వేసుకోవడానికి మంచిగా సెట్ అయితే దానికి మనం తగ్గట్టుగా దానికి మార్కింగ్ వేసుకోవాలి. సో మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం దానికి ఏమేమి సలాకులు మనం 6 mm సలాకు కొడతామో ఆ సలాకు వచ్చేసి మొత్తం కట్ చేసుకొని మొత్తం ఎంతైతే మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ మొత్తం ప్రకారం మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసుకోవాలి, మొత్తం అట్లా అల్లుకోవాలి. మొత్తం మనం ఎంత జాగ్రత్త అల్లుకుంటామో అలా జాగ్రత్తగా అల్లుకోవడం వల్ల మనకి తర్వాత కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనం మెత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే దీంట్లో మాత్రం మనం వర్క్ అంతా కూడా ఓన్లీ కొనుగోలు పెట్టే వరకే ఉంటుంది. తర్వాత ఫినిషింగ్ మాత్రం మేస్త్రీలు చేసుకుంటారు. ఎందుకంటే మనం అంతవరకే మాట్లాడుకున్నాం. సలాకలని కరెక్ట్గా నీట్గా అల్లుకున్న తర్వాత మనము కరెక్ట్ రేషియోలో తగిన విధంగా మనం మాల్ని నల్లగా కలుపుకోవాలి. ఒక 6 కమేళ్ళు ఇసుక, ఒక సిమెంటు సంచి సిమెంట్ తోటి కలిపి మొత్తం నల్లంగా చేసుకొని సిమెంట్ పొడితోటి మనం పేపర్ వేసుకొని అట్టమక్క వేసుకొని మొత్తం మెత్తేసుకోవాలి. ఇలా మెత్తుకున్న తర్వాత ఒక 1 day 2 days లేదా మొత్తం గ్యాప్ ఇచ్చి క్యూరింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత కోణాలు పెట్టాలి. 2 కోణాలు మనం లప్పం ఏదైతే వస్తుందో ఆ విధంగా మనం కోణాలు పెడతాం. ఎందుకంటే 2 కోణాలు పెడితే మంచిగా చూడడానికి నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఫినిషింగ్ చేసినప్పుడు కూడా సూపర్గా లుక్గా వస్తుంది, ప్రీమియం లుక్ వస్తుంది. అందుకని చెప్పేసి మనము 2 కోణాలు పెట్టడం జరుగుతుంది. అయితే మనం ఈ 2 కోణాలు కరెక్ట్గా నీట్గా రావాలి అంటే మనం సలా కరెక్ట్ కట్టుకోవాలి. ఇప్పుడు మెత్తే మాల్ కూడా కరెక్ట్గా మనం మెత్తుకోవాలి. లేదంటే మాత్రం మనకి స్ట్రాంగ్గా మరియు బలంగా ఉండవు. అదేవిధంగా నీట్గా కూడా రావు, చాలా దుడ్డుగా లావుగా గందరగోళంగా వంకటింగర్గా వస్తాయి. మనం కరెక్ట్గా సలా కట్టుకుంటే కరెక్ట్గా కోణాలు కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా నీట్గా మెత్తుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మెత్తుకునేటప్పుడు కూడా మనం ఉబ్బులుగా మెత్తుకోకూడదు. ఎక్కడైనా ఉబ్బులు వస్తే వాటిని కట్ చేసుకోవాలి. టాపీతోటి స్థిరంగా కట్ చేసుకొని మంచిగా ఇంటికి చక్కగా మెత్తుకోవాలి మాలతోటి. సో ఈ విధంగా అయితే మనం ఒక ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా మన బెడ్రూమ్ సెల్ పైన, కిచెన్లో సెల్ పైన, హాల్ సెల్ పైన ప్రతి ఒక్కరు కూడా ముందు అల్లుకొని తర్వాత మనం చేసుకోవాలి. సో చాలామంది మార్కింగ్ కూడా ఎలా వేస్తారని చెప్పి అడుగుతున్నారు. అయితే మనం కొన్ని వీడియోల్లో ఫస్ట్ కొంచెం మార్కింగ్ వేసే విధంగా చూపించాము. ఎందుకంటే మనకి వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. సో కొంచెం వీడియో ఒకసారి కొన్ని వీడియోలు చూపిస్తాను, కొన్ని వీడియోలు చూపించడం లేదు. కొన్ని వీడియోలో మనం హోల్డ్ చేసి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ తర్వాత వచ్చే వీడియోలలో మార్కింగ్ కూడా చూపిస్తాను. సో దయచేసి మీ అందరూ కూడా వీడియో చివరి వరకు చూడడం తప్పకుండా. తర్వాత ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏమేమి మెటీరియల్ వాడామో, ఎంత ఖర్చు అయింది మొత్తం చెప్తానని చెప్పాను. ఇప్పుడు మనం ఎలా ప్రాసెస్ చేస్తామో అనేది మొత్తం చెప్పాను. ఇప్పుడు వచ్చే దానికి ఏమేమి మెటీరియల్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుందని చెప్తాను. అయితే మనకు ఫస్ట్ వచ్చేసి మనం దీనికైతే 6 mm రాడ్ లేదా 8 mm రాడ్ వాడుకోవచ్చు. 6 mm రాడ్ అది వచ్చేసి కిలో ఒక 53 రూపాయలు 54 రూపాయలు ఉంది. అది ఏరియాని బట్టి వాడుతూ ఉంటుంది. అదేవిధంగా మన సిమెంట్ సంచి వచ్చేసి 350 400 ఉంటుంది. ఏరియాని బట్టి కూడా ఇసుక సేమ్ అంతే. ఇసుక కూడా ఒక ట్రాక్టర్ వచ్చేసి ఒక 8,000 9,000 ఉంటుంది ఏరియాని బట్టి. సేమ్ మొత్తం మీద కూడా మనకు వచ్చేసి ఇసుక వచ్చేసి ఒక 20 సంవత్సరాలు పడుతుంది. సిమెంట్ వచ్చేసి ఒక 5 బ్యాగులు 4 బ్యాగులు పడతాయి. మొత్తం మీద కూడా మనకి వర్క్ వచ్చేసి ఒక 10,000 మనకి ఓన్లీ వర్క్ అంటే కూలీ కూడా 10,000 అవుతాయి. మనకు మెటీరియల్ తోటి కలిపి మొత్తం అంటే ఎట్లా ఏదన్నా ఒక 30,000 ఖర్చు అవుతాయి.
ఎందుకంటే కిచెన్ పెద్దగా ఉంది కదా, ఓపెన్ కిచెన్ లాగా ఉంది కొంచెం. ఎందుకంటే ఇక్కడ మనకి పూజ రూమ్ వచ్చింది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ రైట్ సైడ్ మాత్రం మనకి డైనింగ్ హాల్లోకి ఇక్కడ మనకు ఓపెన్ పెట్టారు. ఇక్కడ మాత్రం డోర్ పెట్టారు. అందుకని చెప్పేసి కొంచెం ఓపెన్, కొంచెం మామూలుగా ఎలా ఉంటుంది. కిచెన్ కూడా మంచిగా సింపుల్గా సూపర్గా సెట్ అయింది, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్పింది మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన వినోద్ హోమ్ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చాలామంది వీడియోస్ చూస్తున్నాను కానీ లైక్ చేయడం లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొత్త వాళ్ళు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎందుకంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. సో మీరు చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా హౌస్ స్టోరీ కానీ, ఇంకా అదేవిధంగా హాలీ కానీ, బెడ్రూమ్ సర్బర్ కానీ, ఇలాంటి సిమెంట్ కవర్స్ అన్నీ చేస్తాను. సో నెక్స్ట్ మీరు ఈ వీడియో తర్వాత ఈ వీడియో పెట్టాలని కామెంట్ చేసినా కూడా నేను ఆ వీడియో తీయడానికి కరెక్ట్ రెడీగా ఉంటాను ఫ్రెండ్స్, ఓకేనా. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది సజెషన్ అవుద్ది. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత వీడియో కలుసుకుందాం. ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి తర్వాత వీడియోలో కలుసుకుందాం. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get